హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనము కాకరకాయ పులుసు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి నేను సుమారుగా 500 గ్రాముల కాకరకాయలని తీసుకున్నాను. వీటిని ముందుగానే బాగా కడుక్కొని శుభ్రం చేసి తీసుకున్నాను. అయితే కాకరకాయల మీద చెక్కును నేను తీయకుండా అలాగే తీసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా కాకరకాయలని కొంచెం ఈ మాదిరిగా మందంగా ఉండేటట్టు వీటిని గుండ్రటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కాకరకాయలన్నిటినీ కోసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటి మీద దాదాపుగా 1.5 స్పూన్ వరకు ఉప్పు వేయాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని టాస్ చేస్తూ ఈ ఉప్పు పసుపుని ముక్కలన్నింటికీ కూడా బాగా అంటే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల కాకరకాయలకు నీళ్లు ఊరుతుంది. ఈ నీటిని ఎప్పుడైతే మనము పిండేసుకుంటామో అప్పుడు కాకరకాయ చేదు తగ్గుతుంది. ఒకవేళ కాకరకాయ చేదుగానే ఇష్టము అని అనుకుంటే కొంచెం తక్కువగా పిండుకోవాలి, లేదా అలాగే అయినా చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అరగంట తర్వాత కాకరకాయలని పిండి చూస్తే వాటర్ ఎలా వస్తుంది చూడండి. అయితే వీటిని ఇంకా సులభంగా పిండుకోవాలి అని అంటే ఇందులో ఒక చిన్న టీ గ్లాస్తోని కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ముక్కలన్నిటినీ కూడా గట్టిగా పిండుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు పిండుకోండి. వాటర్ అంతా కూడా పూర్తిగా పోయే వరకు పిండుకుంటే మన కాకరకాయ అస్సలు చేదు రాదు. కాకరకాయ చేదు లేకపోతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. అన్నిటినీ అలా పిండుకొని పక్కకు తీసుకోండి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ముక్కల్ని ఒకటేసారి వేయకుండా 2 భాగాలుగా చేసుకొని సగం సగం ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోండి. హై ఫ్లేమ్ మీదే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు మంచి వాసన కూడా వస్తుంది. మనకు తెలిసిపోతుంది కలర్ మారగానే అవి డీప్ ఫ్రై అయ్యాయని. కొంచెం రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే మనకు ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు కాకరకాయ ముక్క కూడా ఉడికిపోతుంది మనకు. మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, ఇప్పుడు రంగు మారాయి కదా. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలాగే మిగతా ముక్కలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంత ఆయిల్ని తీసేసి తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. ఆ ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్, పెద్ద సైజువి 2 ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను నేను ఇందులో. వీటిని మనం తాలింపులోకి వేసి బాగా వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు బాగా కలుపుతూ వేయించాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయాలి. ఇంకొక 1/2 స్పూన్ వరకు మెంతుల పొడిని వేయాలి. పులుసు కూరల్లో ఎప్పుడైనా మెంతుల పొడి కనుక వేస్తే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4 టొమాటోలను తీసుకొని వాటిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే క్రషర్లో కట్ చేశాను, అందుకే ముక్కలు బాగా సన్నగా వచ్చాయి. ముక్కలు సన్నగా ఉంటే మన గ్రేవీ బాగా చిక్కగా ఉండడానికి బాగుంటుంది. తర్వాత ఈ ఆనియన్ మరియు టొమాటో మగ్గడానికని ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నాను నేను. తక్కువ పడితే మళ్ళీ తర్వాత చూసుకుందాము. ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను మరియు ధనియాల పొడిని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచండి.
2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ బాగా పైకి తేలి మసాలాలన్నీ కూడా నూనెలో బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం పిండి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ రసాన్ని అంతటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో సుమారుగా ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకొని 1 గ్లాస్ నిండా వాటర్ని కూడా వేసుకోవాలి. మన గ్రేవీ ఎలా కావాలంటే అలా వేసుకోండి. వాటర్ ఎక్కువ పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి, లేకపోతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వేస్తున్నాను. నువ్వుల పొడి చిక్కదనం కోసం మనకు బాగా ఉపయోగపడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నువ్వుల పొడి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు బెల్లము ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. బెల్లం ఎక్కువ వేస్తే తీయగా అవుతుంది, కొంచెం టేస్ట్ కోసము చిన్న ముక్క బెల్లం సరిపోతుంది. ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. అందులో వేసుకున్న తర్వాత కర్రీ మూత పెట్టి ఉంచాలి. ఫ్లేమ్ని సిమ్ చేసుకోండి, మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూస్తే కర్రీ చూడండి ఎంత బాగా ఉందో, నూనె కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనకు కాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైనటువంటి గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీగా ఉంది. మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది అస్సలు చేదుగా ఉండదు, అందరూ బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.